పోలీసులంటే ఎవల్రా? నమ్మకానికి అమ్మ సొంటోళ్ళు అని అంటారు కదా. మరి అసొంటి కాకీలు ఒక తమ్ముణ్ణి బండిస్తలేరట. ఎందుకు ఇయ్యారు? ఇస్తారు, వాళ్ళేం చేసుకుంటారు చెప్పు. అదే మరి ఇస్తలేరని చెప్పేది. రేపురా మాపురా అని అంటున్నారట. నేను ఇట్లా ఫోన్ చేసి చెప్పాలనా మనోడే పిల్లగాడు ఇచ్చారు సార్ బండి అని? నువ్వు ఫోన్ చేసినా వాళ్ళ పై ఆఫీసర్లు ఫోన్ చేసినా ఇచ్చేటట్టే లేరు. ఏ అంటే చూడు ఎందుకో. కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అంటే మరి దొంగలకు భయం లేదా? ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి చెకింగ్ చేస్తుంటే గీ తమ్ముడు తాగి దొరికిండట. 8 నెలల కింద 10,000 రూపాయలు ఫైన్ వేసిర్రట. ఇన్నొద్దులు పైసలు లేక సప్పుడు చేయకనే ఉన్నాడట. ఇప్పుడు పైసలు పట్టుకొని వచ్చి నా బండి నాకు ఈరు సారు అని అంటే ఏమంటారు తమ్మి? నేను బళ్ళారికి వెళ్ళేసి వస్తుంటే కొద్దిగా లైట్గా తాగాను. అదే నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను. సో అయినా నేను అమౌంట్ పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అయితే సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను 10,000 తీసుకొని వెళ్ళినాక కూడా నాకు బండి చూపించట్లేరు. ఎప్పుడన్నా అడుగుతుంటే 10 days 15 days 10 days 15 days అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అశోక్ సార్ కూడా అడుగుతున్నా ఇచ్చేస్తున్నారు. ఏదేమనంటే 10 to 15 daysలో రా నేను ఇప్పిస్తాను, లేదంటే వేరే బండి ఇస్తాను అని అంటున్నారు. వేరే బండి నాకు ఎందుకు సార్? నాకు వేరే బండి వద్దు, నేను చేసుకునే బండి నాకు కావాలి. నేను అది కూడా ఎందుకంటే మా మమ్మీ చాడలు అమ్మి కమ్మలు గిరి పెట్టి నాకు ఇప్పించింది. ఈ తమ్ముని పేరు సోమశేఖరు. మా అమ్మ కాయ కష్టం చేసి పైసా కూడబెట్టి కొనిచ్చిన బండి. నాకు ఆ బండే కావాలి, పోలీసు వాళ్ళు వేరే బండి కొనిస్తా అంటున్నారు కానీ అది అద్దు అని అంటున్నాడు. సోమశేఖరు ఎస్పీ సార్ కూడా ఫిర్యాదు అయిండు. నా బండి నాకు ఎట్లా చేసైనా ఇప్పిర్రని. చూడుర్రి దొంగలకు ఎట్లా భయం లేకుండా పోతున్నదో. కాకిల ఇలాకాల పార్కింగ్ పెట్టిన బండినే వాళ్ళకు తెలియకుండా మత్మరిచి మాయ చేసిర్రు. మరి దొంగలే చేసిర్రా లేకపోతే ఇంకెవరన్నా బండి మంచుకున్నదని అటకాయించరో తెలియదు కానీ ఆదోని పోలీసులు ఈ తమ్మును ముచ్చట్లా లాక్కోలేక గీక్కోలేకపోతున్నారట.